హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ కోడ్ స్పేస్. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్ ఇంట్రడక్షన్ టు పైథాన్. ఈరోజు నా బేసిక్ టాపిక్స్ ఏంటి అంటే అసలు పైథాన్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ పైథాన్, వై టు యూజ్ పైథాన్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్. యూ కెన్ సీ హియర్. వాట్ ఈజ్ పైథాన్? వీ ఆల్ నో దట్, మనందరికీ తెలుసు పైథాన్ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎ స్క్రిప్టెడ్ లాంగ్వేజ్. ఈ పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హిస్టరీ ఆఫ్ పైథాన్. పైథాన్ని మొదటగా క్రియేట్ చేసిన వారు గుడియో వ్యాన్ రోసమ్ 1991లో స్టార్ట్ చేశారు. 1.5 వర్షన్ అనేది 1997లో రిలీజ్ చేశారు అండ్ 2.0 అనే వర్షన్ని 2000లో రిలీజ్ చేశారు. 3.0 అనే వర్షన్ని 2008లో వర్షన్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 3. మనం ఈ పైథాన్ని ఇప్పుడు ఎందుకు యూజ్ చేయాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి నేను చెప్పే పాయింట్స్, ఇది చాలా ఈజీ అండి మనం నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ రెడ్యూస్ అవుతాయి మనం ఏదైనా కోడ్ రాస్తే. అండ్ ఇది ఓపెన్ సోర్స్, అంటే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ ఛార్జ్. మల్టీ ప్లాట్ఫామ్, అంటే మన కోడ్ని మనం ఏ ప్లాట్ఫామ్స్లో అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఓఎస్కి సంబంధించి లైనెక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఎలాంటి ఓఎస్ హార్డ్వేర్స్లో అయినా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వాస్ట్ లైబ్రరీస్ ఉంటాయి. ఇందులో ఎక్కువ 100 నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్లో టెక్నాలజీ, ఈ పైథాన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, వెబ్ డెవలప్మెంట్లో, అలానే గేమ్స్లో అండ్ డేటా అనలిటిక్స్లో, మెషిన్ లెర్నింగ్లో, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో నెంబర్ ఆఫ్ అనేవి యూజ్ చేస్తూ ఉంటున్నారు. పైథాన్ ఈ విధంగా